హాయ్ అండి. ఈరోజు 'కార్తీక దీపం' సీరియల్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు ఎపిసోడ్ అంతా ఫుల్ టెన్షన్. అసలు ఎవరికి ఏ నిజాలు తెలుసు, ఎవరు ఏ నిజాలు చెప్తున్నారు అన్నట్టే జరిగిందండి. శ్రీధర్ గారన్న ప్రతి మాటకి కార్తీక్ గారు సమాధానం చెప్తుంటే, ఇది కదా ఒక భార్యని తన భర్త అర్థం చేసుకునే విధానం అనిపించింది. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు సీరియల్ నిన్నెక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. చాలా గట్టిగా పారిజాతం మీ నాన్న చచ్చిపోయాడు అనగానే దీపకి ఎక్కడ లేనంత కోపం వచ్చి ఇంకా చాలు ఆపండి అని అంటుంది. ఒక్కసారిగా అందరూ ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటారు. మా నాన్న చచ్చిపోలేదు. అందరి మొహాల్లో ఎన్నో ప్రశ్నలు. ఏంటి దీప ఇలా అంటుంది అని. ఈ లోపల శ్రీధర్ చచ్చిపోయిన మీ నాన్న ఫోటో ఎదురుగుండా పెట్టుకుని చచ్చిపోలేదు అంటావేంటి? అది నా తమ్ముడు కుబేర ఫోటో. పారిజాతం నీ తమ్ముడు అంటే దీపకు నానే కదా అనగానే అనసూయ గారు ఉగ్ర రూపం ధరించినట్టు, కాదు, ఎవ్వరికి ఏం జరుగుతుందో అర్థం కాలేనట్టే అలా చూస్తూనే ఉన్నారు ఒక్కొక్కరు. కాదా? అవును, దీప నా తమ్ముడు కూతురు కాదు. జోష్న తన మనసులో ఏంటి దీప ముందే చెప్పేసింది తన తండ్రి కాదు అని. అంటే అనసూయకి తన తల్లిదండ్రులు ఎవరో తెలుసా? దీపకి నిజం చెప్పిందా అన్న ప్రశ్నతోనే ఆలోచనలో పడింది జోష్న. కార్తీక్ తన మనసులో దీప కుబేర్ గారి కూతురు కాదని తెలుసు కానీ ఎవరి తల్లిదండ్రులో తెలియదు కదా. శ్రీధర్ ఏంటి దీప కుబేర్ కూతురు కాదా? ఎవరి కూతురు అనగానే అనసూయ ఏమో నాకు తెలీదు. పారిజాతం అసలే కన్ఫ్యూజ్గా ఉంటే నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చెయ్యకు. కుబేర్ కూడా నీ తమ్ముడేనా? అది కూడా అబద్ధమేనా? అనసూయకి చాలా కోపంతో కుబేర్ నా తమ్ముడే కానీ కుబేర్ కూతురు దీప కాదు అని చాలా గట్టిగా చెప్పింది. ఒక్క నిమిషం అక్కడ నిశ్శబ్దంతో కూడిన ఆశ్చర్యం కనిపిస్తుంది. దీప ఎవరి కూతురు అని పారిజాతం అంటుంది. తెలీదు, ఎవరో కనేసి బస్ స్టాండ్లో పాడేస్తే నా తమ్ముడు తీసుకొచ్చి ప్రేమగా పెంచుకున్నాడు. ఈ మాట వినగానే పారిజాతానికి తన గతంలో చేసిన తప్పులు గుర్తుకొస్తాయి. కాంచన కనేసి పాడేశారా? అవునక్క, నా తమ్ముడికి దీప బస్ స్టాండ్లో దొరికింది. ఈ మాట వినగానే ఒక్కసారిగా ఉలిక్కి పెడతారు. ఇక్కడ నిశ్శబ్దం అలుముకుంటుంది. ఏంటన్నా? బస్ స్టాండ్లో దొరికిందా? పారిజాతం అనగానే అవును అన్న మాటకి పారిజాతానికి దాసు అన్న మాటలు గుర్తుకొస్తాయి. జోష్న తనకొచ్చిన అనుమానాన్ని తీర్చుకోవడానికి అనసూయతో దీప ఎవరి కూతురో తెలియదా? ఈ మాటకి అనసూయ తెలీదు అని చాలా కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్తుంది. దాంతో జోష్న కుబేర తన తండ్రి కాదని దీపకు తెలుసా? తెలుసు, నేనే చెప్పాను. ఈ మాటతో అక్క ఏంటిది అని కాంచన అంటుంది. నన్ను క్షమించి చెల్లి, ఈ మాట ఎవరికి చెప్పుకునే అవకాశం రాలేదు, అందుకే నేను ఎవరికి చెప్పలేదు. జోష్నకి చాలా క్లారిటీ వచ్చేసింది. అనసూయకి ఇంతకు మించి తెలీదు, కానీ ఎంతవరకు తెలుసో నాకు అర్థం కావట్లేదు అనుకుంటుంది మనసులో. అందరు ఆశ్చర్యలో ఉండగానే శ్రీధర్ దీప అనాథ అన్నమాట విన్నారా కాంచన గారు? ఆ విషయం నా కొడుకు దగ్గర నీ దగ్గర దాచి తాళి కట్టించుకుంది అని అంటుంటే కార్తీక్ కోపంతో, మాస్టరు ఇక్కడ మీరు వచ్చింది భోజనానికి, అనాథ ఎవరో అని మీరు సర్టిఫికేట్ ఇవ్వడానికి కాదు, భోంచేసి వెళ్ళండి అని కార్తీక్ అంటుంటే తన మాటలతో ఇంకా అక్కడ ఏదో జరుగుతున్నట్టే సృష్టించబోతాడు శ్రీధర్. దానికి కావేరి గారు చెప్పింది అర్థం కావట్లేదా? ఇంకా మీరు చేసింది చాలు, పదండి అని అక్కడి నుంచి శ్రీధర్ని తీసుకు వెళ్ళిపోతుంది కావేరి. కార్తీక్ అందరితో కుబేర్ గారు కన్న తండ్రి అయితే ఏంటి, పెంచిన తండ్రి అయితే ఏంటి? ఆ మనిషే లేనప్పుడు పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్లలకి తల్లిదండ్రులు అవసరం ఉండదు. తన భర్తే తల్లి తండ్రి, అన్ని బంధాలు భర్తలోనే ఉంటాయి. ఆ మాటకి దశరథ్ కాంచన చాలా సంతోషపడతారు. ఆ రకంగా చూస్తే నా భార్యకి అమ్మా నాన్న నేనే. ఒకవేళ ఆ దేవుడి దయ వల్ల దీప అదృష్టం బాగుండి తన కన్న తల్లిదండ్రులు దొరికితే వాళ్ళని చేరుకునే అవకాశం ఉంది అనగానే జోష్న బావకి నిజం తెలిసి ఇలా మాట్లాడుతున్నాడా అని తన మనసులో అనుకుంటూ ఉండగా దశరథ్, మన జీవితంలో ఏ మలుపు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదమ్మా. మనం అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉంటాయి. నిన్ను పెంచిన తండ్రి దూరమైనా నిన్ను కన్న తండ్రి నీకు దగ్గర అవ్వాలి అనగానే దీప తన మనసులో, నన్ను కన్నది నువ్వే నాన్న, నువ్వే నాకు దగ్గర అవ్వాలని కోరుకుంటున్నావా
జోష్న తన మనసులో, దీప నీ కూతురే డాడీ, అది నీకు తెలీదు. దశరథ్ దీపతో, నన్ను నాన్న అని పిలిచో, అలాగే పిలువమ్మా అంటుంటే జోష్న ఆశ్చర్యపోతుంది. దీప చాలా ఆనందపడుతుంది. సుమిత్ర దానికి రక్తబంధాలు పిలుపులతో రావు, పుట్టుకతో వస్తాయి, అది అందరికీ అర్థమైతే మంచిది అని దశరథ్ గారు అన్న మాట తనకి ఇష్టం లేదు అని చాలా గట్టిగా చెప్పినట్టు చెప్తుంది. ముందు భోజనం చేయండి, ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరదాం. అక్కడి నుంచి అందరూ బయలుదేరుతారు. ఇటు జోష్న తన గ్రాని వాళ్ళ రూమ్లో, దీప పైకి కనిపించేంత అమాయకురాలు కాదు, కుబేరు తన సొంత తండ్రి కాదంట, పైగా పెంచిన తండ్రికి బస్టాండ్లో దొరికిందంట. ఎక్కడో లింకులు కలుస్తున్నాయి కానీ కుదరటం లేదు. ముచ్చలమ్మగూడెం, హైదరాబాద్, రెండింటికి సంబంధమే లేదు. బస్టాండ్లో దొరికింది అంది, కానీ అది ఎక్కడ బస్టాండో చెప్పలేదు. మొత్తం బుర్రంతా పాడు చేసి పాడేశారు. జోష్న తన మనసులో, దీప ఈ ఇంటి వారసురాలని అనుమానం వస్తుంది, తన్ని కన్ఫ్యూజ్ చేయాలి అని అక్కడి నుంచి పారిజాతం దగ్గరికి వచ్చి, నువ్వు అనవసరంగా ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నావు? నీకేం అనుమానాలు లేవా? లేదు, రావు కూడా. 10 కోట్ల జనాభా ఉన్న సిటీలో దాదాపు 3 లక్షల మంది అమ్మా నాన్న పేరు తెలియని అనాథలు. నేను పుట్టిన సమయంలో ఈ ఇంటి బిడ్డ లాంటి వాళ్ళు ఎంతో మంది పుట్టుంటారు, అందులో దీప ఒకటి. అలా కుబేర్కి దొరికారు. శౌర్య దాని కూతురా కాదన్నది కూడా మనకి తెలీదు. ఈరోజు కుబేరు తన తండ్రి కాదు అని తెలిసినట్టు రేపో ఎప్పుడో శౌర్య కూడా తన కూతురు కాదు అని తెలియచ్చు. ఏమో, కుబేరు ఒక అనాథని పెంచుకున్నట్టు దీప కూడా ఒక అనాథ పిల్లని పెంచుకుందేమో, ఎవరికి తెలుసు. ఇప్పుడు అది కాదు మన గోల్, మన ఎజెండా ఒక్కటే, కార్తిక్కి దీపని దూరం చేసి నేను కార్తిక్ని పెళ్లి చేసుకోవాలి అనగానే పారిజాతం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. జోష్న మాత్రం, నేను దానికోసం నేను ఎవరిని బతిమలాడి తెచ్చుకునే రకాన్ని కాదు, కొట్టి తెచ్చుకునే రకాన్ని. నువ్వు దీప గురించి ఆలోచించడం మానేసి నా గురించి ఆలోచించు, నీకే నువ్వు బాగానే ఉన్నావు అని పారిజాతం మనసులో అనుకుంటూ, నీ బ్రెయిన్ని డైవర్ట్ చేయడానికి ఎంత కథ అల్లాల్సి వచ్చింది. దీపే ఈ ఇంటి బిడ్డ. ఇప్పుడు నా భయం ఏంటంటే, దీపకి తన పుట్టుక గురించి ఎంతవరకు తెలుసు? బావకి తెలుసా? ముందు ఆ విషయం తెలుసుకోవాలి. అయినా బావ ప్రవర్తన ఎప్పటికప్పుడు అనుమానంగానే ఉంది, రేపు వస్తారుగా తెలుసుకుంటాను అని తన మనసులో అనుకుంటుంది. ఇటు దీప వాళ్ళ ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంటుంది. దీపకి అక్కడ శ్రీధర్ అన్న ప్రతి మాట చాలా బాధను కలిగించినట్టే తన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. కాంచన అందరి మనసుని మార్చడానికి అన్నదానం కార్యక్రమం బాగా జరిగింది కదా అక్క అన్న ఎవరు ఏం మాట్లాడరు. అరే మీరంతా ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు? దీప కుబేర్ కూతురు కాదు అని తెలిసిందనా? ఎవరైతే ఏంటి, దీప ఇప్పుడు నా కోడలు. ఎవరో ఏదో అన్నారని నేను పట్టించుకోను అని మాట కంప్లీట్ చేసి లోపులే అక్కడికి శ్రీధర్ వస్తాడు. నువ్వు పట్టించుకోవు కాంచన, నీ అంత గొప్ప మనసు అందరికీ ఉండొద్దు. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను మాట్లాడాల్సిన 4 మాటలు మాట్లాడి పోదామని. ఈ లోపల అనసూయ, అక్కడ మాట్లాడింది సరిపోదా అంటుంటే, చీపురు కట్ట అనసూయ గారు, నేను నా భార్య కొడుకుతో మాట్లాడడానికి వచ్చాను, మీరు మధ్యలో రాకండి. కార్తీక్, మీరు మాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నప్పుడు శ్రీధర్, ఎందుకు నేను మాట్లాడే హక్కు లేదు? దీప నీకు ఎందుకు ఇంత అన్యాయం చేసిందో నేను అడగాలి, నిన్నెందుకు మోసం చేసి పెళ్లి చేసుకుందో నాకు తెలియాలి అంటుంటే, అనసూయ గారు, నా మేనకోడలు ఎవరిని అన్యాయం చేయలేదు, మోసం చేయలేదు అని చెప్తుంటే, కుబేర్ కూతురే కానప్పుడు నీ మేనకోడలు ఏంటి అని వెటకారంగా అడుగుతాడు శ్రీధర్. ఇన్నాళ్ళు దీప గురించి మాట్లాడడానికి ఒక అడ్రస్ ఉండేది, పలానా వంటవాడి కూతురను, పలానా అనసూయ గారి మేనకోడలను. ఇప్పుడు ఏమని చెప్పాలి? దీప ఒక అనాథ అని చెప్పాలి. దీప అనాథ కాదు, అది గుర్తించకపోతే అది నీ దౌర్భాగ్యం. కార్తిక్ అన్న మాటకి శ్రీధర్, అది కాదురా, నా బాధ నీ గురించే, నువ్వు తిట్టినా పర్వాలేదు, యు ఆర్ మై సన్. కానీ దీప మాత్రం అనాథ అన్న విషయం మీ దగ్గర దాచింది, అయినా పర్వాలేదు, నాకు నష్టం లేదు. కార్తిక్ అంటుంటే, అరే తన అనాథ కాబట్టే నిన్ను అనాథగా అందరికీ దూరం చేసింది. కట్టుకున్న భార్యకి, కన్న కొడుక్కి, కన్న కూతురికి అందరికీ దూరమైంది నువ్వు.
నువ్వు అనాథవి, దీపకి అందరూ ఉన్నారు అని కార్తిక్ అనగానే శ్రీధర్ నవ్వుతూ, నాకు పోయినా ఉన్నట్టే, ఎందుకంటే మీ అందరితో నాకు బంధం ఉంది కాబట్టి. దీపకి అందరూ ఉన్నా లేనట్టే, ఎందుకంటే తను అనాథ కాబట్టి. కార్తిక్ కోపం వచ్చి, అనాథ అనాథ అని అన్నిసార్లు అనుకు. దీప ఆపడానికి ప్రయత్నిస్తుంది కార్తిక్ని. కానీ కార్తిక్, ఈ మనిషి బుద్ధి ఎలాంటిదో నాకు తెలుసు, నువ్వు ఆపకు. నువ్వు వంట మనిషి కూతురు కాబట్టి ఇన్ని రోజులు నిన్ను ఆ స్థాయిలో చూశాడు. ఇప్పుడు నువ్వు కుబేర్ కూతురు కాదని తెలిసింది కదా, అందుకే నిన్ను అనాథలా చూస్తున్నాడు. అదే నువ్వు ఏ కోటీశ్వరుడు కూతురు అని తెలిసిందనుకో, అమ్మా దీప, నీ మొహం చూసినప్పుడే అనుకున్నాను నువ్వు చాలా గొప్పింటి బిడ్డ అయ్యుంటావు అని అంటాడు. మనుషుల్ని బట్టి మాటల్ని, పరిస్థితులను బట్టి ఆయన ప్రవర్తని మార్చడం ఆయనకు అలవాటే. అందుకే ఇలాంటి వాళ్ళని వీలైనంత దూరంగా పెట్టాలి అని కార్తిక్ అనగానే శ్రీధర్, బాబు అభ్యుదయవాది, నువ్వు గొప్పగా ఆలోచించి భార్యని సమర్థించింది చాలు, కొంచెం నిజాలు మాట్లాడుకుందామా అనగానే, ఏం మాట్లాడతారు? డబ్బున్న కుటుంబంలో పుట్టిన పిల్లల్ని, పేరున్న కుటుంబంలో పుట్టిన పిల్లల్ని బస్ స్టాండ్ లో వదలరు. అలా వదిలేసి వెళ్ళారంటే దాని వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసా? బిడ్డల్ని అలా విసిరేసిపోయారంటే ఆ తల్లి పెళ్లి కాకుండానే తల్లి అయి ఉండాలి, లేదా అడ్డమైన తిరుగులు తిరిగి వచ్చిన సంతానమై ఉండాలి. ఆ మాట వినగానే కార్తిక్ అక్కడున్న స్టూల్తో శ్రీధర్ని కొట్టబోతుంటాడు. దీప ఆపుతుంది. అనసూయ, ఆపొద్దు దీప, నీ పుట్టుకొని నీ కన్న తల్లిని అవమానించిన మనిషిని కొడుకు కొట్టిన తప్పు లేదు. దెబ్బలు పడితే గాని ఈ మనిషికి మాట చేసే బాధ తెలీదు. అతను నీ జన్మని అవమానించాడు. అమ్మా నాన్న ఎవరో తెలియనప్పుడు దీప పుట్టు గురించి నీకెలా తెలుసు అని శ్రీధర్ అన్న మాటకి కార్తిక్ చాలా కోపంగా చూస్తుంటే, కాంచన, మీ మాటలు ఆపుతారా? ఇంకా నా నోరు కాదు, నీ కొడుకు నోరు మూయించు. నేను ఆలోచించేది వాడి మంచి గురించి అని చెప్పు. ఏంటి నువ్వు ఆలోచించే మంచి? ఎదుటి వాళ్ళని మాట్లాడే ముందు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో తెలుసుకో. నువ్వు దీప పుట్టుకు గురించి మాట్లాడినట్టు నేను స్వప్న పుట్టుకు గురించి మాట్లాడితే ఎక్కడ పెట్టుకుంటావు నీ తల? ఆ మాట వినగానే శ్రీధర్ మొహం తెల్లబోతుంది. కానీ నేను అడగను, ఎందుకంటే అక్రమ సంతానం గురించి నీకు తెలిసినంత గొప్పగా నాకు తెలీదు. నా తల్లి దేవత కాబట్టి సవతి కూతురునైనా పెద్దమ్మ అని పిలు అని దగ్గరికి తీసుకుంది. అదే నా తల్లి స్థానంలో నువ్వుండుంటే ఈరోజు దీపనన్న మాట స్వప్నను కూడా అనేవాడివి. నా చెల్లి అదృష్టవంతురాలు, ఎందుకంటే అది నిన్ను తండ్రిగా ఒప్పుకోవటం లేదు. దీప తండ్రి లేని అనాథ అని నువ్వు అనుకుంటున్నావేమో, నేను నా చెల్లి తండ్రి ఉండి కూడా అనాథలమయ్యాం. ఆ మాట వినగానే శ్రీధర్కి ఏం చెప్పాలో అర్థం కాలేనట్టు అలా చూస్తూనే ఉండిపోయాడు. నీతో పోల్చుకుంటే దీపని పెంచిన కన్న తండ్రి చాలా గొప్పవాడు. అతని కాళ్ళు కడిగి ఆ నీళ్లు నీ నెత్తి మీద పోసుకోవాలి. ఎక్కడో బస్ స్టాండ్లో దొరికిన ఒక పాపని తీసుకొచ్చి చాలా ఇష్టంగా పెంచుకున్నాడు. కానీ నువ్వు నీ కొడుకు ఇష్టాన్ని గౌరవించలేదు, నీ కూతురు ఇష్టాన్ని గౌరవించలేదు. స్వప్నకి నువ్వు ఇష్టం లేని పెళ్లి చేయాలనుకున్నావు, నచ్చినోడిని చేసుకుందని వదిలేసావు. నేను ఒక అమ్మాయిని ఇష్టం పడి మెల్లో తాళి కడితే నీ కొడుకు నీకు నచ్చలేదు. ఇప్పటికి కూడా ఏదో రకంగా సాధిస్తూనే ఉన్నావు. మళ్ళీ మా జీవితాన్ని ఏదో ఉద్ధరించినట్టు, నువ్వేదో మాకు దారి చూపించినట్టు మాట్లాడుతుంటావు. ఇలా శ్రీధర్ గారు అన్న ప్రతి మాటకి కార్తిక్ చాలా కోపంతో సమాధానం చెప్తుండగానే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.